నీకెప్పుడు మా మీదే ఏడుపు. మేమేం నవ్వుల పాలు కాలేదమ్మా. నువ్వేం ఎగేసే ప్రయత్నాలు చేయకు. వాళ్ళు చెప్పకపోతే జరిగిందేదో నువ్వు చెప్పు. అత్తయ్యా, నేను ఆదిత్య కమిషనర్ గారింటికి వెళ్లేసరికి ఆయన గారి భార్య కీర్తి లాన్లో పైపు పట్టుకుని మొక్కలకి నీళ్లు కొడుతూ ఉంది. మేమలా చెట్టా పట్టాలు వేసుకుని అలా అలా స్టైల్ గా క్యాట్ వాక్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే, ఒసే లక్ష్మి, నువ్వు ఇమాజినేషన్ కి వెళ్ళు, బాగా కనబడతాం. నేనెందుకు వెళ్ళాలి? నీకు ఇమాజినేషన్స్ ఎక్కువ కదే, ఆసిపోతుందనివి కదా. ఊహించుకో, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు. చాలే ఆపు, ముందు విషయం ఏంటో చెప్పు. ప్రతి దాంట్లో దీన్ని లాగందే, ఏదో ఒకటి అనందే, దీనికి తోచదే దుర్గా. పిన్ని నువ్వాగు, నువ్వు చెప్పు. అలాగా మేము వెళ్తూ ఉంటే ఆవిడ, ఆహాహా, ఏమి జంట, ఏమి జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్, జంట కావడానికే మీ ఇద్దరిని పుట్టించాడు ఆ దేవుడు అని. బావ కోసం నేను, నా కోసం బావా అని అలా ఆశ్చర్యపోతూ రెప్ప వాల్చకుండా మమ్మల్ని చూస్తూ. ఆవిడ అలా అనుకుందని నీకెలా తెలుసు? ఆవిడ తర్వాత చెప్పిందే. ముందు నువ్వు చెప్పవే. ముగ్ధ మనోహరమైన మా జంటని చూస్తూ మైమరిచిపోతూ తన స్థితి మరిచిపోయి అలా నిశ్చేష్టురాలైపోతే, ఆ చేతిలో ఉన్న ఆ వాటర్ పైపు అలా ఆమె వైపు తిరిగింది. ఆవిడ తడిసి ముద్దయింది. అయ్యో మేడం తడిసిపోతున్నారు అని నేను ఆ పైపు లాగేసేదాకా మమ్మల్ని అలాగే చూస్తూ తనివి తీరా వేరే లోకంలో ఉంది. తడిసిపోయానన్న సంగతి అప్పటిదాకా ఆవిడకి తెలిసే రాలేదత్తయ్యా. తెలిసాక సిగ్గుపడింది. ఏంటేంటి, మీ జంటను చూసి ఆవిడ కళ్ళు బయళ్ళు గమ్మాయా? నువ్వు చెప్పిన కథ నిజమని మేం నమ్మాలా? నీ నమ్మకంతో మాకేంటి పని? మా అత్తయ్య అడిగింది జరిగింది చెప్పాము. ఏమాదిత్య? అంతే అంతే. నిమిషంలో ఎలా ఎంత కదలి చెప్పింది. అంత అవమానం జరిగితే బాధ దిగమింగి ఎలా నవ్వుకోగలుగుతుంది. రియల్లీ నువ్వు గ్రేట్ తులసి, గ్రేట్. అత్తయ్య పాపం, ఆవిడ్ని చూస్తుంటే నాకు నవ్వాగలేదు తెలుసా. నవ్వితే ఫీల్ అవుతుందేమోనని తటపటాయిస్తుంటే ఆమె నవ్వి మమ్మల్ని నవ్వించింది. ఇదిగో లక్ష్మి, ఇందాక అడిగేవే, ఆవిడే మనసులో అనుకుంది అంతా చెప్పింది కదా ఆదిత్య. ఎంత నవ్వామో. ఆపవన్నీ ఓవర్ యాక్టింగ్. రోగం కుదిరింది. ఓవర్ యాక్షన్ ఏం కాదత్తయ్యా, తలుచుకుంటే నవ్వొస్తుంది. నవ్వాగట్లేదత్తయ్య. ఆ టైంలో నువ్వక్కడున్నా నువ్వు నవ్వేదానివత్తయ్య. ఆ తర్వాత నేనే ఆవిని లోపలికి తీసుకువెళ్ళి కొత్త వెరైటీలో, అదే నార్త్ స్టైల్లో చీర కడితే చూసుకొని నన్ను ఆవిడ నుదుటి మీద ముద్దు పెట్టుకొని అసలు ఎంత పొగిడిందంటే బాబో. ఇది మొత్తం అబద్ధం చెప్తుందనిపిస్తోంది. ఆ కీర్తికి మొత్తం తెలుసు కదా, ఎందుకిది ఆ జంటను చూసి అలా అనుంటుంది? ఆవిడ తడిచి చలికి వణికిపోతుంటే చూడాలి. ఆపుతావా నువ్వు? ఆవిడేదో వణికిందట, ఇది ఇక్కడ నవ్వుతోంది.
ఆదిత్య కోసం అవమానం భరించి దాన్ని వదిలేసొచ్చాను. లేకపోతే దాని బుర్ర బల్బు పగిలినట్టు పగులుండేది. మళ్ళీ వచ్చినా విజయనగరం పారిపోయేది. పద తులసి. దీని జిమ్మడిపోను, దీని మొహమంట. దీని జిమ్మడిపోను, అది అసాధ్యురాలే. అందుకే నిన్ను అతిగా ఆశపడొద్దే అన్నాను. పగటి కలలు కనొద్దు అన్నాను. ఇక్కడేం చేస్తున్నావు? పదా. ఏమండి, ఆ కీర్తి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో, అసలు తన పగేంటో, ఏం సాధించాలని ఇవన్నీ చేస్తుందో, ఎందుకు ఆదిత్య తులసిల వెనకాల పడి ఇలా వేధిస్తుందో, అవమానపరుస్తుందో అర్థం కావడం లేదండి. వీళ్ళని హింసించి తను పొందే ఆనందం, తృప్తి ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి. అసలు ఉద్దేశం తెలిస్తే పరిష్కారం ఆలోచించొచ్చు. అదే తెలియటం లేదు కదా. ఈ పిల్లల మీద తనకేంటి అంత పగ? ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చారు. వీళ్ళకి ఆవిడతో పరిచయం కూడా లేదు. వచ్చే రాగానే వీళ్ళ వెనకాల ఎందుకు పడింది? ఆదిత్యతో ఆ పాపాబాబుల విషయం చెప్పి బ్లాక్మెయిల్ చేసిందా? వాళ్ళకేమైనా తను శత్రువా? నాటకాల వాళ్లతో వీళ్ళకి శత్రుత్వం ఏంటండి? ఈవిడ ఈ వేధింపుల వెనకాల ఏదో కథ ఉంది. దాని కూపీ లాగాలి. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. మీరా ప్రయత్నంలో ఉండడమే కాదండి, ఆదిత్యకు చెప్పాలి. అటుపక్క వదిన, ఇటుపక్క ఈ కీర్తి పిల్లల్ని చేసి ఆడుకుంటున్నారు. వీళ్ల ప్రవర్తనలకు ముగింపు పలకకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ప్రియా, మీ అన్నొస్తున్నారు. టాపిక్ డైవర్ట్ చేయి. ఏంటి ఇద్దరు సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు? నన్ను చూడగానే సైలెంట్ అయిపోయారు. నేనేదైనా వినకూడని విషయమా? అయ్యో, మీరు వినకూడని విషయాలు ఏముంటాయి బావా? మేనే కాఫీ తీసుకురా. అలాగేనండి. లేదు లేదు, ఏదో ఉంది. నేను బయట ఉండగానే ఆదిత్య అనే మాట వినపడింది. అదా, ఆదిత్య ఈ మధ్య డ్యూటీకి తొందరగా వెళ్తున్నాడు కదన్నయ్య. ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడు. పని ఒత్తిడి బాగా పెరిగిందని అడుగుతున్నాను. అదే బావా, కొత్త కమిషనర్ వచ్చి ఉరుగులు పరుగులు పెట్టిస్తున్నాడు. వర్క్ టెన్షన్ ఎక్కువైందని చెప్తుంటే అందరికీ అయిందా, లేక ఒక ఆదిత్యకేనా అని అడిగింది. మరి వేళపాళ లేకుండా ఏంటన్నయ్య? తిండి కూడా పాపం సరిగ్గా తినట్లేదు. ఇచ్చాడు. తల్లి ప్రేమ బిడ్డ ఇబ్బంది పడితే తట్టుకోలేదు. దుర్గకి ఈ బాధ తులసి విషయంలో ఎప్పుడు తెలుస్తుందో. ఈ డిపార్ట్మెంట్లో ఎలా ఉంటుందో నీకు తెలియదే ఉంది ప్రియా. నన్ను సాంబయ్యను చూస్తూనే ఉన్నావు కదా. హయ్యర్ ఆఫీసర్స్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు అటెండ్ అవ్వాలి. ఇది 24/7 డ్యూటీ అంతే. మరటు ఆఫీసర్స్ వచ్చినా ఇటు ప్రజల అవసరాలకైనా పరిగెత్తాల్సిందే. సరే, మీ డ్యూటీ విషయాలు నాకెందుకులేండి. ఈ నెల రోజుల్లో తులసి మీద ఎలాంటి కంప్లైంట్ రాకుండా ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. కరెక్ట్. అప్పుడే దుర్గ తులసిని అంగీకరిస్తుంది. నేనైతే రోజు విష్ణు సహస్రనామాలు చదివి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నయ్య. అయితే ఇంకేం, దేవుడు నీ కోరిక తప్పక నెరవేరుస్తాడు. నా కోరికేంటండి? అందరి కోరిక అదే కదా. అవునవును. ఆ కీర్తి చేసే పనులు తెలిస్తే నువ్వు బాధపడతావు బావా. ప్రియా, నువ్వు వెళ్ళి మీ అన్నయ్య కాఫీ తీసుకురా. వెళ్ళు. ఉండన్నయ్య. వీడేంటి ఇంకా రాలేదు?
ఇదేంటి కొత్తగా బుక్ చదువుతుంది? ఇది బుక్ చదవడమే ఒక వింత, అందులో ఇంగ్లీష్ బుక్ చదవడం ఇంకో పెద్ద వింత. అయినా దీనికి ఏమొచ్చని ఇంగ్లీషు? ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదులేవే. నవ్వావుగా, అయినా ఏం లేదు అంటావు. కారణం లేకుండా ఎందుకు నవ్వొస్తుంది? అయినా కారణం లేకుండా నవ్వితే పిచ్చోళ్ళు అంటారు. నువ్వు నవ్వడానికి ఏదో కారణం ఉంది, అదేంటో చెప్పు. నవ్వురాకేమవుతుందే? నువ్వేంటి, ఆ సిట్టింగ్ పొజిషన్ ఏంటి, ఆ పోజ్ ఏంటి, ఆ బిల్డప్ ఏంటి? ఇందులో బిల్డప్ ఏముందిరా? బుక్ చదువుకుంటుంటే అసలు నీకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ గుర్తున్నాయో లేవో కూడా తెలీదు. పూర్తిగా ఏ నుంచి జెడ్ వరకు చదవనే లేవు. అలాంటిది నువ్వు ఇంగ్లీష్ నవల్ చదువుతుంటే నవ్వురాకేమొస్తుంది? ఏంట్రా, ఇంగ్లీష్ నాకు చదవడం రాదా? అది కాదే, నువ్వు ఇంటర్ ఫెయిల్ అయిందానివి, నువ్వు ఇంగ్లీష్ నవల్ చదివి అర్థం చేసుకుంటావా? నా ముందేదో టైం పాస్ కి పుస్తకం పట్టుకుని తిరుగుతూ ఉండడం తప్పితే నీకేమొస్తుంది? నేనేమైనా పిచ్చోన్నా? నీ నాలెడ్జ్ ఏంటో, నీకు ఇంగ్లీష్ మీద ఉన్న కమాండింగ్ ఏంటో నాకు తెలీదా? అయినా నువ్వే రోజైనా క్లాస్కి వచ్చావా? శ్రద్ధ పెట్టి పాఠం విన్నావా? ఎప్పుడు చూసినా పిల్ల గ్యాంగ్ని వేసుకుని గట్లెంబడి పుట్లెంబడి తిరగడం తప్పితే స్కూల్కి ఎప్పుడన్నా వచ్చావేంటే నువ్వు? అది కాకపోతే ఆ గ్రౌండ్లో బాలు బ్యాటు పట్టుకుని ఓ క్రికెట్ ఆడుతూ ఉండేదానివి. అలాంటిది ఇప్పుడు నువ్వు నా ముందు ఇంగ్లీష్ నావల్ చదువుతుంటే నమ్మేస్తాననుకున్నావా? అయినా నీ గురించి నాకు తెలియందేముందనే ఆ బిల్డప్. రే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నీ ముందు బిల్డప్ ఇచ్చే అవసరం నాకే ఉంది? ఏదో బుక్ చదవాలనిపించింది, చదువుతున్నాను. చదవడానికి కూడా ఒక అర్థం ఉండాలి. ఏదో పెద్ద బాల శిక్ష లాంటివి చదివితే నీకు కరెక్ట్ గా సూట్ అయ్యేది. ఏంట్రా, ఏంటి ఎగతాళి చేస్తున్నావా? ఎగతాళి కాదే, నీకున్న బుర్రకి అదే కరెక్ట్ అని. ఏంట్రా మరీ ఎక్కువ చేస్తున్నావు? వెక్కిరింపులు ఎక్కువైపోతున్నాయి. నేను 6 కొడితే నీ మాడు పగిలింది. అప్పట్నుంచి ఆ మచ్చ అలాగే ఉంది, మర్చిపోయావా? ఒక్కసారి మచ్చ తడుముకొని చూసుకో, గుర్తుకొస్తుంది. అదే చెప్తున్నాను కదే. ఇప్పుడు క్రికెట్ ఆడడానికి, గాలాటలు ఆడడానికి, దొంగతనంగా మామిడికాయలు కోవడానికి నువ్వు పనికొస్తావు, కానీ ఇవన్నీ చదవడానికి నువ్వు పనికిరావే. నువ్వేదో పెద్ద చదివే వల్ల మాట్లాడుతున్నావేంటి? పోనీ నేను బుక్ లోపల బొమ్మలే చూస్తున్నాను అనుకో. నీకొచ్చా? అసలు నీకొచ్చారా ఇంగ్లీష్ చదవడం? ఒక్క ఇంగ్లీష్ నావల్స్ ఏంటి, ఆల్ సబ్జెక్ట్స్ లో ఫస్ట్, కాలేజ్ లో టాపర్ని నేనే. నేను ఇంగ్లీష్ లో మాట్లాడితే నీకు పిచ్చి పిచ్చెక్కిపోతుంది తెలుసా? మై డియర్ తులసి, యు ఆర్ ఇన్ మై హార్ట్. మై ఎమోషన్స్ ఆర్ బై ది వండర్ఫుల్ పర్సన్ యు ఆర్, ఇన్సైడ్ అండ్ అవుట్. ఐ లవ్ ఫర్ ఎవర్ తులసి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నీకేం అర్థమైంది? నువ్వు నన్ను బాగా ప్రేమించావని అర్థమైంది. ఎలా చెప్పావే? నువ్వు ఎంత చెప్పినా దాంట్లో ఒక్క వర్డ్ చాలరా. నీకు నేను తప్పితే వేరే లవ్ ఏముంటుంది? నువ్వు చదువుతాను, మాట్లాడతాను అని చెప్పడం కాదు, పుస్తకాలు చదువుతావో లేదో అది చెప్పు. చదువుతాను. నువ్వు ఏ బుక్స్ ఇచ్చినా అలా 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 అనర్గళంగా పొల్లు పోకుండా చదువుతాను. నిజంగా? నిజంగా చదువుతానే. ప్రామిస్?
నీ మీద ప్రామిసే. అయితే కూర్చో కూర్చో. ఇవి చదవరా. ఈ పుస్తకాలంటే నువ్వే కదా చదువుతాను అన్నావు. ఓయ్, ఇంత పెద్ద పుస్తకాలు ఇప్పుడు ఎక్కడ చదవాలే? చదువుతాను అని మాటిచ్చావు. చదువుతావా లేదా? అవతల డ్యూటీ వదిలేసి ఇవన్నీ చదువుతూ ఎక్కడ కూర్చుంటానే? ఆహా. చూడు, నాకవన్నీ అనవసరం. నువ్వు చదవాలి అంతే. ఇంతకీ ఇవేం పుస్తకాలు ఇంతెంతున్నాయి? ఐపీఎస్ పుస్తకాలు. ఐపీఎస్ పుస్తకాలు ఎందుకే? మర్చిపోయావా? అయినా నీకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోయింది. ఆ కీర్తి టార్చర్ ఎక్కువై మతిమరుపు వచ్చింది నీకు. నేను దాంతో ఛాలెంజ్ చేశాను, నా మొగుడికి నీతో సెల్యూట్ చేస్తాను అని. నువ్వు ఐపీఎస్ అయి ఆవిడ భర్త ప్లేస్లో నువ్వు ఉంటేనే కాని ఆవిడ నీకు సెల్యూట్ చేయదు. అందుకని నా ఛాలెంజ్ నెగ్గాలి అంటే నువ్వు ఐపీఎస్ అయి తీరాలి. అబ్బా, ఏంట ఇలా ఇరికించావు? ఇరికించడం కాదు, నీ భవిష్యత్తు కోసం, నువ్వు తలెత్తుకుని తిరగటం కోసం నువ్వు చదువుతూ ఉండు. నేను వెళ్ళి నీకు వేడిగా కాఫీ పెట్టుకొస్తా. ఏయ్ ఏయ్ తులసి, మీరెప్పుడొచ్చారు? నేనెప్పుడొస్తే ఏముంది, కానీ నీ బాధను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఎడ్డు కాకుండా అయిపోతున్నావు. నిన్ను ఎలా రక్షించాలా అని ఆలోచిస్తున్నాను. అన్నీ ఉన్నా ఏమీ లేనివాడిలా అయిపోయావు. ఆ లక్ష్మిని అంతగా ప్రేమించావు, తాళి కట్టావు, నీదాన్ని చేసుకున్నావు. తను నీకు ఏం కాను అని చెప్పి మాట్లాడుతుంటే నువ్వెంత బాధపడుతున్నావో నాకర్థం అవుతుంది. ముందు ముందు పరిస్థితి ఏంటా అని భయంగా కూడా ఉంది. పరిచయం తక్కువే అయినా మీరు మంచివాళ్ళు. మంచివాళ్లకు అన్యాయం జరగకూడదు అని మనసు మదన పడుతుంది. ఏం చేస్తాను, అంతా నా కర్మ. ఆ భగవంతుడు నాకు ఇలా రాశాడేమో. భగవంతుడు ఏమీ రాయడు. కొన్ని అవతల వాళ్ల మూర్ఖత్వం, మొండితనం వల్ల జరుగుతూ ఉంటాయి. కానీ ఏదొకటి పరిష్కారం చూడాలని నా మనసు ఆరాటపడుతోంది. నీకు న్యాయం చేయాలి, తప్పకుండా చేసి తీరుతాను. ఏమైందత్త? దుర్గమ్మ ఏముంది? దుర్గమ్మ పంపలేనందిరా. అనుకున్నాను ఖచ్చితంగా దుర్గమ్మ ఉండగా లక్ష్మిని పంపడం జరగదు అని. పంపదు. నా జీవితానికి పెద్ద అడ్డంగా తగిలింది దుర్గమ్మ. ఆవిడ మా మధ్య ఎందుకు చిచ్చు పెడుతుందో, నా మనసును ఎందుకు ముక్కలు చేస్తుందో, లక్ష్మికి ఎందుకు సపోర్ట్ చేస్తుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. లక్ష్మిని అక్కడ ఉంచుకొని నెత్తినెక్కించుకుంటుందా? అది మరొకటి భార్య. తనిప్పుడు వాడి బిడ్డకి తల్లి కాబోతుందని తెలిసి కూడా ఆ ఇంట్లోనే ఉంచుకుంటోంది. ఆవిడనేమనాలి? వయసు పెరిగిందే గాని కాస్త బుద్ధి, ఆలోచన, జ్ఞానం లేనట్టుగా ప్రవర్తిస్తోంది. ఎందుకురా అలా అరుస్తావు? కడుపు మండి ఉన్నవాడు అరవకేం చేస్తాడు? అయినా వయసులో ఉన్న వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంది కదా. ఆవిడ వయసుకి ఏం విలువుంది? అలా దూషించకపోతే ఇంకేం చేస్తాడు? తను ప్రేమించిన దాన్ని దూరం చేస్తుంటే, అందులో దుర్గమ్మ ప్రధాన పాత్ర పోషిస్తుంటే మండిపోదా? అసలు చూస్తున్న నాకే కడుపు తరుక్కుపోయి ఆ దుర్గమ్మ మీద కోపం వస్తుంది. అలాంటిది ఎన్నాళ్లుగా బాధను భరిస్తున్నా తనకెలా ఉండాలి? ఇంకా ఏదో పెద్దది కదా అని గౌరవం ఇస్తున్నాడు. అదే నేనైతే బజార్లో పెట్టి నలుగురితో తూ అనిపించేదాన్ని. అది పద్ధతి కాదు కదా. ఈ నీతి వాక్యాలు చెప్పకండి. ఇన్నాళ్ళు మీ మంచితనమే మీకు చేతకానితనంలా మారింది. దుర్గమ్మకి భయపడ్డం వల్లే ఆమె ఇలా చేస్తుంది. మీరు వెనక్కి తగ్గి రాహుల్కి అన్యాయం చేస్తున్నారు. మీరు తిరగబడలేక అతని జీవితాన్ని తల్లకిందులు చేస్తున్నారు. అదేంటి అలా అంటావేంటి? నేను చాలా మంది అంటుంటే వింటున్నాను. అందుకే మీతో అంటున్నాను.
ఏమన్నారు, ఏం విన్నావు? దాక్షాయిని కోడల్ని తెచ్చుకోలేని అసమర్థురాలిగా మిగిలిపోయింది.